హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా వంటలు అండ్ లాగ్స్. ఈరోజు నేను వీడియోలో అటుకుల ఉప్మాను చేసి చూపిస్తున్నాను. ఇవి వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఇప్పుడు అటుకుల ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ నేను 1/4 కిలో ఎర్రని అటుకులు తీసుకున్నాను. ఇవి తిక్కుగా ఉండేటివి తీసుకుంటే మనకి ఉప్మాకి చాలా బాగుంటుంది. పల్సగా ఉండేటివి తీసుకుంటే అది మెత్తగా ఉప్మా అయిపోతుంది. తిక్కువైతే మనకి పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు నేను 2-3 సార్లు వాటర్ వేసి బాగా కడిగి కొద్దిగా నీళ్లు పోసి పక్కన ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూస్తాము. ఒక బాండల్ పెట్టుకొని స్టవ్ పైన 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా శనగకాయ పప్పులు, కొద్దిగా జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు ఆప్షను, కావాలంటే వేసుకోండి. ఇప్పుడు అవి దూరగా వేయించుకొని తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పును కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా దూరగా వేయించుకోండి. పప్పు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇవి కూడా మనము దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసుకుంటే మనకు ఉప్మా మంచి కలర్ వస్తుంది. అన్నీ వేగిపోయిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న అటుకులని చూద్దాము. ఇప్పుడు ఇవి బాగా మనకి నానిపోయాయి కాబట్టి వాటర్ అంతా బాగా పిండేసి అటుకుల్ని బాండల్లో వేసుకుంటాము. ఇవి ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇవి నానటానికి. ఎర్ర అటుకులు, అలాగే తెల్లవైతే మనకు అంతసేపు పట్టదు. ఇప్పుడు నీళ్ళనంతా పిండి అటుకులన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ను వేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేయండి. ఒకసారి బాగా కలుపుకొని మనము ఇప్పుడు 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకుంటాము. అప్పుడు దానికి ఉప్పు అంతా బాగా పడుతుంది. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత మనము ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి, అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మంది తెల్ల అటుకులతోనే చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి ఎర్ర అటుకులతో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.